అక్టోబర్ మాసంలో మేషరాశి జాతకులకు అంటే మేషరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ అక్టోబర్ మాసంలో గ్రహస్థితి సూర్యుడు 17వ తారీఖు వరకు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం తులారాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను తులారాశిలో ఉంటున్నాడు. ఇక కుజుడు 27వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 24వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృశ్చిక రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఇక గురువు అక్టోబర్ మాసంలో 18వ తారీఖు వరకు మిథున రాశిలో ఉంటూ 18 నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు యొక్క రాశి సంచారము ఈ మాసంలో జరుగుతుంది. 18 వరకు మిథున రాశిలో ఉంటున్నాడు. 18 తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు గనక ఈ మాసంలో గురువు యొక్క సంచారము తద్వారా ఈ రాశి జాతకులకు ప్రభావం అనేది ఉంటుంది. ఇక శుక్రుడు 9వ తారీఖు వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కన్యా రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కన్యా రాశిలో ఉంటున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఈ అక్టోబర్ మాసంలో ఉంది. అయితే ఈ గ్రహస్థితి మూలకంగా ఈ 8 ముఖ్యమైనటువంటి గ్రహాలు మేషరాశి వారికి ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, వాటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే సూర్యుడు 6, 7 స్థానాలలో సంచరిస్తున్నాడు. 6వ స్థానంలో సంచారం శుభప్రదంగా ఉంటుంది. అంటే 17వ తారీఖు వరకు సూర్యుడి యొక్క అనుకూలత ఉంది. తదనంతరం 7వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు గనక 7వ స్థానంలో సంచారము ప్రతికూలంగా ఉంటుంది. ఇక కుజుడు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. చివరిలో అష్టమంలోకి ప్రవేశిస్తున్నాడు. ఒక 3 రోజులు ఈ మాసంలో 8వ స్థానంలో ఉంటున్నాడు. దానికంటే ముందు 7వ స్థానంలో ఉంటున్నాడు. మొత్తం మీద కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు ఈ మాసంలో. బుధుడు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు 3, 4 స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు ప్రారంభంలో అంటే 9వ తారీఖు వరకు 5వ స్థానంలో శుభప్రదంగా ఉన్నాడు. 5వ తారీఖు తర్వాత 6వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శని ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, ఏలినాటి శని. రాహువు 11వ స్థానంలో చాలా అనుకూలంగా ఉన్నాడు. కేతువు 5వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి. అయితే ఈ సంచారం మూలకంగా మేషరాశి జాతకులకు ఈ సంచారము, స్థానాలు వీటన్నిటినీ కూడాను దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, సమిష్టిగా మనం చూసినట్టయితే గ్రహస్థితి ఓవరాల్గా కొంత ప్రతికూలంగానే గోచరిస్తుంది. అయితే రాహువు ముఖ్యమైనటువంటి గ్రహ అనుకూలంగా ఉన్నాడు. గ్రహణం కూడాను మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. సెప్టెంబర్ మాసంలో వచ్చినటువంటి సంపూర్ణ చంద్రగ్రహణము అనుకూలంగా ఉంది మేషరాశి వారికి. కాబట్టి గ్రహస్థితి మూలకంగా కొంత ప్రతికూలత ఉన్నప్పటికీ రాహువు, బుధుడు ఈ గ్రహాల యొక్క అనుకూలం మూలకంగా కొన్ని విషయాలలో అనుకూలత మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చును. అయితే 1-2 వారాలలో ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి, కార్పొరేట్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వారికి, రాజకీయ ఉద్యోగంలో అంటే గవర్నమెంట్ ఆఫీసులలో పనిచేస్తున్నటువంటి వారికి అందరికీ కూడాను 1-2 వారాలు అనుకూలంగా ఉంటాయి. 3-4 వారాలలో కొంత ఆఫీసులో పనిభారం పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయితే
పని భారం పెరిగినప్పటికీ మీరు ముఖ్యంగా తీసుకోవలసినటువంటి జాగ్రత్త ఏంటంటే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండడం చాలా మంచిది. 3-4 వారాలలో ఏంటంటే సూర్యుడి యొక్క మార్పు మూలకంగా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత పనిలో నిమగ్నమై ఉన్నప్పటికీ, పని భారం పెరిగినప్పటికీ ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యం పైన మనస్సు నిలపడం చాలా మంచిది. ఇక ఆత్మీయులు, దగ్గరి వాళ్ళు, బంధువులు వీరందరితో కూడాను వైషమ్యాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక అన్నదమ్ములతో పూర్వము ఉన్నటువంటి ఆ స్నేహభావము, వాత్సల్యము వీటి లోపల కొంత వ్యతిరేక భావము కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే సఖ్యత లోపించే అవకాశాలు ఉన్నాయి. తగాదాలు పెరుగుతాయి. పూర్వము చేసినటువంటి కొనుగోలు భూములు ఏవైతే మీరు పూర్వము కొన్నారో వాటి విషయంలో డాక్యుమెంటేషన్ లోపల కొన్ని ఇబ్బందులు కానీ అలాంటి తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక వాహనముల మూలకంగా రిపేర్లు ముందుకు వస్తాయి. తద్వారా ఖర్చులు పెరిగేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ముఖ్యంగా గురు మార్పు వలన 3-4 వారాలలో కొంత అనుకూలత ఉన్నప్పటికీ చతుర్థ స్థానంలోకి వస్తున్నాడు. చతుర్థ స్థానము మేషరాశి వారికి ఈ కాంబినేషన్ చూసినట్టయితే గోచార రీత్యా అర్ధాష్టమ స్థానం అవుతుంది. అయితే భాగ్యాధిపతి చతుర్థ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, ఉచ్చ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. గనక చదువుకునేటువంటి విద్యార్థులకు బాగా అనుకూలమైనటువంటి సమయంగా దీన్ని మనం పరిగణిస్తాము. అనుకూలమైనటువంటి సమయము విద్యార్థులకు లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడాను అనుకూలత గోచరిస్తుంది. అయితే అనుకూలత ఉన్నప్పటికీ గోచార రీత్యా చతుర్థ స్థానము కాలయాపనకు కారకమవుతుంది. కనుక కొంత మీరు సమయాన్ని వృధా కాకుండా యథావిధిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము, ప్లానింగ్తో ముందుకు వెళ్ళడము చాలా మంచిది. మొదటి 2 వారాలలో ఇంటి వాతావరణము సంతృప్తిగా ఉంటుంది. 3-4 వారాలలో అనవసరమైనటువంటి చర్చల మూలకంగా కొంత గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశం కూడాను కనబడుతుంది. అయితే ఇంటిలో భార్య పిల్లల మధ్యన, కుటుంబ పెద్దల మధ్యన కలహాలు, వైషమ్యాలు, అగాధము ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఇక ఊహించని ఖర్చులు, ద్వాదశంలో శని సంచరిస్తున్నాడు గనుక ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఆలోచించకుండా ఖర్చులు పెట్టేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే ఈ ఖర్చుల మూలకంగా కొంత ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ప్రయాణాలు మట్టుకు మీకు బాగా కలిసి వస్తుంది. ఇక విద్యార్థులకు మట్టుకు ఈ మాసాంతం అనుకూలంగా ఉంది. చదువు నిమిత్తమై విదేశీ ప్రయాణాలకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు సక్సెస్ అవుతారు. విహారయాత్రలకై ప్రయత్నాలు, విజ్ఞాన యాత్రలకై, తీర్థయాత్రలు చేసేటువంటి వారికి ఆలోచనలు ఫలిస్తాయి. ఈ విధంగా మేషరాశి జాతకులకు కొన్ని విషయాలలో బాగా కలిసి వస్తుంది. కొన్నింట మట్టుకు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఖర్చులు, ఆరోగ్యము ఈ రెండిటిపైన మీరు జాగ్రత్తగా ఈ మాసంలో కొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవడం మంచిది. ఓవరాల్గా చూసినట్టయితే ప్రతికూలత ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో మీకు అనుకూలంగా ఉంది. కాబట్టి రాహు మూలకంగా మానసిక ప్రశాంతత మట్టుకు ఉంటుంది. ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. అవి చాలా విషయాలను ప్యాచప్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఈ విశ్లేషణను మీరు జాగ్రత్తగా గమనించి దీనికి అనుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే శుభ ఫలితాలను పొందే అవకాశం బాగా ఉంది. సూర్యుడు, అంగారకుడు, గురువు, శని, రాహువు, కేతువు ముఖ్యమైనటువంటి గ్రహాలు గనుక ఈ గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలు మనకు ఉంటాయి. వాటి నుండి విముక్తులు కావడానికి, అంటే ఈ ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే పరిహారాలు చేసుకోవాలి. పరిహారాల్లో
రెండు రకాలుగా మనము చూస్తుంటాం. ఒకటి, మీరు చేసుకోవలసింది ఒకటి. అంటే ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి కారకత్వాలను దృష్టిలో పెట్టుకొని వాటికి మనం ఏం చేయాలి? ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అనుకోండి, వాటిని ఖర్చులు మనం తగ్గించుకోవడము. వ్యాపార విషయంలో ఇబ్బందులు ఉన్నట్టయితే ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్త పడడము. వాహనముల మూలకంగా రిపేర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మనకు తోచినట్టయితే దానికి సరిపడా మనం రెక్టిఫికేషన్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి విషయాలు. అయితే ఇవన్నీ కూడాను మన చేతిలో ఉంటాయి. కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు. కనుక భగవంతుణ్ణి వేడుకోవడము, భగవంతుడిని స్తోత్రం చేయడము, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము పాటుపడడము, ఇవే పరిహారాలు. కాబట్టి సూర్యుడి విషయంలో మీకు సూర్యుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సూర్యనారాయణుడికి మీరు ప్రతినిత్యం కూడాను నమస్కారం చేసుకోండి, అర్ఘ్యప్రదానం ఇవ్వండి, ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి, మీకు అనుగ్రహిస్తాడు. అంగారకుడి విషయంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, కలహాలు రాకుండా చూస్తాడు. సాహసించి పనులు చేసినప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ సాహసము చేయకుండా మనం పనుల లోపల సక్సెస్ రేట్ అనేది ఉండదు. కాబట్టి ఆ రెండిటిని కూడాను సమతుల్యంగా ఉంచడానికి అంగారకుడి యొక్క అనుగ్రహం కావాలి. సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోండి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇక బుధుడు వ్యాపారానికి, బుద్ధికి, వీటన్నిటికి కూడాను మనకు కారకుడు. పనులు జరగడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. విష్ణువు మీ స్థితికి అనుకూలతను కలిగిస్తాడు. కాబట్టి ప్రతినిత్యం కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, లేదా నారాయణ మంత్రాన్ని, మూల మంత్రాన్ని పఠించండి. ఇక గురువు అతి ముఖ్యమైనటువంటి గ్రహము, చాలా విషయాలలో మనకు ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహము. అలాంటి గ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు గురు విషయమై మూలమంత్రాన్ని జపించండి, దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రుల యొక్క సేవ మీకు శ్రీరామ రక్ష. కాబట్టి తల్లిదండ్రులను మీరు సేవించినట్టయితే, వాళ్ళ యొక్క అనుగ్రహము మీకు ఉన్నట్టయితే, ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం కూడాను ఉంటుంది. తర్వాత గురువులను సేవించండి. ధార్మికమైనటువంటి ప్రవచనాలు చెప్తూ లోకంలో ఒక మంచిని, సన్మార్గాన్ని నిలపడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారిని సేవించండి, దర్శించుకోండి. తర్వాత ముఖ్యంగా గురువు విషయం లోపల మీరు మూలమంత్రం అన్నిటికంటే చాలా ముఖ్యమైనది కాబట్టి అది చేయండి. ఇక శనేశ్వరుడి విషయంలో ఏలినాటి శని ఉన్నప్పుడు, అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు, అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు శని మూలకంగా కలుగుతాయి. గనక శని ప్రీత్యర్థమై శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యము చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, 3 ప్రదక్షిణాలు చేసుకోండి, హనుమాన్ చాలీసా చదవండి. శనేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి, నవగ్రహ స్తోత్ర పారాయణాన్ని చేయండి. ఈ విధంగా చేసినట్టయితే శని ప్రభావం తగ్గుతుంది. ఇక రాహు కేతువుల ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని సేవించండి. దుర్గామాత యొక్క అనుగ్రహం మూలకంగా రాహు ప్రభావం తగ్గుతుంది. తర్వాత గణపతిని స్మరించండి. గణపతిని స్మరించడం మూలకంగా మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. కార్యాలు సాఫల్యంగా అనుకున్నటువంటి సమయంలో మీకు పూర్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివి పరిహారాలను మీరు పాటించినట్టయితే, ఓవరాల్గా మీరు పరిహారాలు చేసేటప్పుడు దైవభక్తిని పెంచుకోండి. దైవం పైన మీరు నమ్మకాన్ని పెంచుకోండి. ఆ భగవంతుడి పైన నమ్మకాన్ని పెంచుకొని భగవంతుని దర్శించుకున్నట్టయితే
గురువులను ప్రేమించినట్టయితే, తల్లిదండ్రులకు సపర్యలు చేసినట్టయితే మీకు అన్నీ కూడాను అనుకూలిస్తాయి. కాబట్టి వీటిని మీరు పాటించండి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. శుభం.